నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే కార్యాలయం టీడీపీ కార్యాలయాల్లో సంబరాలు వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా చెనమిల్లి వెంకట్రాయుడు నియామకం శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు భీమవరం పిఎస్ఎన్ గర్ల్స్ హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన వృత్తి నిపుణుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సదస్సుకు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యకుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు అవుతోందని ఈ కాలంలో చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు చెప్పారు కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 4వ స్థానానికి చేరడం అభినందనీయమన్నారు 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ఇంకా రోడ్లు జాతీయ రహదారి వంటివి నిర్మించామని చెప్పారు రాష్ట్ర అభివృద్ధికి 34 లక్షల కోట్లు కేటాయించిందని అమరావతికి 15,000 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 11,400 కోట్లు ప్యాకేజీ కేటాయించిందని కాకినాడలో 78,000 ఇళ్ల నిర్మాణాలను నిధులను అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ నిమిత్తం 1950 కోట్లు అందించిందన్నారు అభివృద్ది సంక్షేమానికి చిరునామాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మారిందని చెప్పారు భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈవేళ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం 2014లో దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి చెప్పి ఏకపక్షంగా పూర్తి మెజార్టీ సాధించినటువంటి సందర్భం 2014లో అంతకుముందు 30 సంవత్సరాలు ఈ దేశంలో రాజకీయ అస్థిరత మనందరికీ కూడా తెలుసు 30 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ యొక్క సహకారం అవసరం లేకుండా పూర్తి మెజార్టీ సాధించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ యొక్క మిత్రుల యొక్క సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత కాలంలో 2019లో మరింతగా మెజార్టీ పెరిగినటువంటి సందర్భాన్ని మనందరూ కూడా గమనించాలి ఏదైతే 2014 నుంచి 2019 వరకు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆమోదం లభించింది అనేటువంటి విషయాన్ని 2019లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలిపించడం ద్వారా దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఈ దేశంలో పెద్ద ఎత్తున పేదలకు సంక్షేమ పథకాలు అంత్యోదయ పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున జన్ధన్ ఖాతాలు ప్రారంభింపజేయడం జరిగింది దాదాపు 55 కోట్ల జన్ధన్ యోజన ఖాతాలు ఈ దేశంలో ప్రారంభించబడ్డాయి సామాన్య కింది తరగతి ప్రజలను బ్యాంకులకి చేరువ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాం ఆ విధంగా ప్రజలకు ఆరోగ్య భద్రత బీమా భద్రత ఆర్థిక భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీమా భద్రత కోసం పెద్ద ఎత్తున బీమా పథకాలు ప్రధానమంత్రి సురక్ష యోజన ప్రధానమంత్రి జీవన బీమా యోజన అనేటువంటి పథకాలను ప్రవేశపెట్టారు
రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని ప్రతి పేదవాడి కన్నీరు తుడిచేలా కూటమి పాలన సాగిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రజా తీర్పుకు, ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది పూర్తయిందని, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది అని, 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించారని అన్నారు. గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్ అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 దిశగా నడిపించేందుకు వికసిత్ భారత్ 2047లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పాలన అందిస్తామని, సంక్షేమ అభివృద్ది సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును కూటమి నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఇదే రోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర పరిస్థితిని అన్ని మార్పులు తీసుకొచ్చి మంచి బాటలో పెట్టి చక్కగా నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీరందరూ కూటమితోటి, బీజేపీ నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని తప్పిన రాష్ట్రాన్ని గాడిలోకి తీసుకువచ్చి చక్కని పరిపాలన అందిస్తున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి మాటిచ్చిన ప్రకారం ఈ రోజునే అమ్మ ఒడి ఒక్కొక్క చదువుకునే పిల్లవాడికి 15,000 రూపాయలు తరపున 8,745 కోట్ల రూపాయలు ఈ రోజునే వాళ్ళ అకౌంట్లో పట్టడం జరుగుతుంది. అలాగే 3,000 రూపాయలు ఇచ్చిన ఫ్యాంక్షన్ని 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు ఇవైతే అభివృద్ధి అనేది గత ప్రభుత్వ కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రోడ్లన్నీ కూడా వదిలేసి అధ్వాన స్థితిలోకి తీసుకువస్తే ఆ గుంతల రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా మళ్ళీ గుంటలు పూడ్చి అభివృద్ధి చేయటం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కింద కోట్లాది రూపాయలు తీసుకొచ్చి రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతుంది. మన భీమవరం నియోజకవర్గంలో అయితే 9,000 కోట్ల రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ కింద వీరవసరం మండలంలో 23 గ్రామాలు, భీమవరం మండలంలో 25 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అలాగే 350 కోట్ల రూపాయలతోటి డ్రైన్లు, పంట కాలువలు, ప్రక్షాళన చేయటం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసి అభివృద్ధి బాటలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నాం. ఎన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా అభివృద్ధి చేయడానికి ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం అని పేరు తెచ్చుకునే విధంగా పరిపాలన సాగిస్తుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అందరి సమస్యలు పరిష్కరించాలి, పేదవారికి అందుబాటులో ఉండాలి, పేదల సమస్యలు పరిష్కరించాలని నిరంతరం కృషి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు వారు వచ్చిన తర్వాత జలజీవ మిషన్ను టైం అయిపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు. అలాగే ఎన్ఆర్జీఎస్ కోట్లాది రూపాయలు తీసుకొచ్చారు. ఇవన్నీ చేసి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తారు. కూటమి విజయం సాధించి కనీవిరిని ఎరిగిన రీతిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి ప్రారంభోలి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మాకు మంచి జరుగుతుందని మంచి ఆలోచనతోటి మరి పట్టం కట్టి నేటికి సంవత్సరం పూర్తవుతుంది. మరి రాష్ట్రం వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, అదేవిధంగా మంత్రులు కానివ్వండి, పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన పనిచేస్తూ ఉన్నారని చెప్పి అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా మా భీమవరం వచ్చేసరికి ఎంతో ఘన విజయం అందించినటువంటి ప్రజలు, ఎందుకంటే చరిత్రలో కనీవిని లేనటువంటి మెజార్టీతోటి సుమారు 70,000 మెజార్టీతోటి
మరి ఎంతో నమ్మకంతో మరి అంజుబాబు గారిని గెలిపించుకున్నారు. దానికి అనుగుణంగా ఈ రోజు వరకు కూడా ప్రతి నిమిషం ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల పక్షాన తన గొంతుని కూడా ఈ రోజు వరకు ఎమ్మెల్యే కూడా వినిపించినటువంటి సమస్యలపైన మరి అసెంబ్లీలో ఆయన ఇప్పటికే చాలా ఎక్కువసార్లు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ప్రత్యేకంగా భీమవరంలో ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా మంచినీటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఆయన గలం వినిపించి ప్రతి సమస్యను కూడా దృష్టి పెట్టి స్వయంగా ఆయన దగ్గరుండి మరి సమస్యలు తీస్తూ ఉన్నారు. ఆయన మరి నాయకత్వంలో రానున్న 4 సంవత్సరాలు కూడా ప్రజలు ఏ విధంగా నమ్మి ఓటేశారో ప్రతి దాన్ని కూడా హామీలు నెరవేర్చి ప్రజలందరికీ కూడా మంచి చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రభుత్వం విజయం సాధించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా భీమవరం మా శాసనసభ్యుల వారి కార్యాలయంలో కూటమి కార్యకర్తలు నాయకులతోటి విజయోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక ప్రభుత్వం మంచిదా కాదా అని నిర్ణయించుకోవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది. శాంతి భద్రతలు, రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి, సామాన్య మానవుని యొక్క ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం అన్నీ సమంగా జరుగుతూ ఉంటేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఆ ప్రభుత్వం మంచిగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రభుత్వాన్ని చాలా చక్కగా నడుపుతున్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,124 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 8,745 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని, త్వరలోనే సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తున్నామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో పరిపాలన ప్రారంభమై నేటికి సంవత్సరం పూర్తి చేసుకుని గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో విద్యార్థులను మోసం చేస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నేడు తల్లికి వందనం పథకం ప్రారంభించామన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సవాళ్లను దాటుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెరగాని నారాయణమ్మ, ఇందుకూరి రామలింగరాజు, పొత్తూరి బాపిరాజు, మామిడిశెట్టి ప్రసాద్, నాగిడి తాతాజీ, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధా, శ్రీలక్ష్మి, మైలాబత్తుల ఐజాక్ బాబు, చెల్లబోయిన సుబ్బారావు, కోళ్ల నాగబాబు, బి సూరిబాబు, జంపన ధనరాజ్, కొండ్రు శ్రీనివాస్, మాంతి గణపతి, నాగిడి ముత్యాలరావు, ఎద్దు యేసుపాదం, బొక్కా చంద్రమోహన్, విజురోతు రాఘవులు, ఎండీ నౌషాద్, నేదునూరి గంగాధర్, ఎండీ షాబు, ఎండీ ఫిరోజ్, మిత్తిపాటి గున్నేశ్వరరావు, మరపట్ల శ్యాంబాబు, అనుబంధ సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ ఈ రోజున మరి మన రాష్ట్ర వ్యాప్తంగా మనం చాలా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. దానికి కారణం కూటమి ప్రభుత్వం దాదాపుగా ప్రజల అభిప్రాయంతో, ప్రజల తీర్పుతో 164 సీట్లు ఎక్కడం జరిగింది. అది కూడా ఆషాభాషి కాదు, దాదాపుగా 80,000, 90,000 మెజార్టీతో ఎమ్మెల్యేలు నెక్కారు. అంత తీర్పు ఇచ్చిన ఈ ప్రజలు ఈ రోజున సంవత్సరం పూర్తి కాలం చేస్తారు. దానికి మనం సుపరిపాలన తొలి అడుగు అని పేరు పెట్టి ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం, అలాగే నా ముఖ్యమంత్రి, మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం ప్రతి చోట కూడా మండలంలో అలాగే నియోజకవర్గాల్లో కూడా ఈ వేడుక జరుపుకోవడం చాలా అభినందనీయం. ఈ రోజున ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో, భీమవరం పట్టణ ఆఫీసులో మండలం, పట్టణం కలిసి ఈ రోజున ఘనంగా సరిగ్గా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించి ఈ పండుగ వాతావరణం మనకి కేక్ కట్ చేయడం జరిగింది.
ఇక్కడ ఎందుకంటే మనం ఒకటి చెప్పుకోవాలి, వచ్చిన సంవత్సర కాలంలో మనం ఏం చేసాం, 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో భాగంగా సూపర్ 6 అనే 6 పథకాలు పెట్టడం జరిగింది. 6 కూడా ఆయన ఒక దపదపాలుగా పెన్షన్ 4,000 కావచ్చు, మహిళలకి గ్యాస్ బండ్లు 3 ఉచితంగా కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, అలాగే ఉచిత బస్సు కావచ్చు, ఒక్కొక్కటి హామీలు నెరవేరుస్తూ ప్రజలకు సంక్షేమం కోసం కష్టపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున అందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇది ప్రజల క్రితం రోడ్లు ఎలా ఉంది, ఇప్పుడు రోడ్లు మన నియోజకవర్గంలో తీసుకోండి, రోడ్లు ఎలా ఉన్నాయి, ప్రతిదీ కూడా అభివృద్ధి మీద సంక్షేమం మీద ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రగతి సాధించే విధంగా పనిచేస్తుంది. కాబట్టి అందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం మమేకమై ప్రజలకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఒక రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది. ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల కాలంగా రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, నరేంద్ర మోడీ గారికి మరి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇంత గొప్ప పరిపాలన ధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి పెన్షన్ విషయంలో ప్రతి పెన్షన్దారుడికి కూడా 7,000 రూపాయలు అందించిన ఘనత. జూన్ 12వ తారీఖున ప్రభుత్వం ఏర్పడితే ఏప్రిల్ నుంచి కూడా అది 3,000 పెంచిన పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచిన పెన్షన్తో పాటు 7,000 రూపాయలు అందించిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది సందర్భం తెలియజేస్తున్నాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకే ఘాటం తీసుకెళ్లిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందరూ తెలియజేసుకుంటూ రాబోయే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అగ్రగామ రాష్ట్రంగా ఉంటుందని చెప్పి సందర్భం తెలుస్తుంది. మరొక ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సరం కాల పాటు పూర్తి చేసుకున్న సందర్భంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక అధ్యక్షతలో ఈ రోజున మరి మన పట్టణ టీడీపీ కార్యాలయంలో భీమవరం పట్టణం అలాగే భీమవరం మండలం నాయకులు, కార్యకర్తల సమక్షంలో మరి కేక్ కట్ చేసుకుని ఇక్కడ పెద్ద ఎత్తున మన అందరం కూడా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. మరి గత ప్రభుత్వం పని చేయకుండా ఊరేగింపులు, ర్యాలీలు పెట్టేది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ రోజున మన ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం ప్రమాణ స్వీకారం చేశాక ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో భాగంగా ఎక్కిన మరుక్షణం కూడా 3,000 పెన్షన్, 4,000 రూపాయలు అన్న క్యాంటీన్లు, అలాగే రైతులకి, అలాగే ఏదైతే మన ఆక్వా వాళ్ళు ఉన్నారో ఆక్వా రైతాంగానికి, అలాగే మహిళలకి గ్యాస్ బండ్లు 3 బండ్లు అన్నారు, 3 బండ్లు, అలాగే ప్రతి సంక్షేమాన్ని కూడా అందజేస్తూ మరి పని చేశాం అని చెప్పి ఇవాళ మనం కేక్ కట్ చేసుకుని మేడం గారి సమక్షంలో మన నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే మంచి కరెక్ట్ టైంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అంటే చాలా గొప్ప విషయం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అతి త్వరలో ఒకదాని ఒకటి వెనకాల ఆయన అమలుపరుస్తూ రాష్ట్ర ప్రజలకి మంచి నాయకుడిగా, మంచి ముఖ్యమంత్రుడిగా మన్నలు పొందుతున్నారంటే ఆయన చేసే అభివృద్ధి దీనికి కారణం. తోట సీతాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎన్డీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. చెడుపై విజయం సాధిస్తుందా అనే దానికి నిదర్శనం ఇది. వాళ్ళ జీవితాలతో ప్రశాంతంగా స్వేచ్ఛగా బతకగలుగుతున్నారంటే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వమే దానికి కారణం. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా, ఎన్డీఏకి ప్రభుత్వానికి సపోర్ట్ గా మన ఓటు హక్కు అనే ఆయుధంతో వాళ్ళని మనం సపోర్ట్ గా నిలబడితే మన రాష్ట్రం, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ మత్స్యకారులు అభివృద్ధిని చెడగొట్టే విధంగా కూడా జీవో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ జీవోని అధికారం వచ్చిన మరుక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి గవర్నమెంట్లో 217 అనే జీవోను రద్దు చేసి ఇవాళ మత్స్యకారుల ఉన్నతికి సహకరించారు. అలాగే వేట నిషేధ టైంలో కూడా ఇవాళ 20,000 రూపాయలు, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జరుగుతున్నాయి. ఇంకా 4 సంవత్సరాల టైం కాలంలో కూడా అభివృద్ధి కార్యక్రమం చాలా చేస్తారని
వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నాయకులు చినిమిల్లి వెంకట్రాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాయలం గ్రామంలోని వెంకట్రాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేంట్ర వెంకటస్వామి, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, కామన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ వెంకట్రాయుడు సారథ్యంలో పార్టీ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం దారుణమన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను పక్కన పెట్టిందని, దీనిపై ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఏఎస్ రాజు, మేడిది జాన్సన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పట్టణాధ్యక్షులు గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, చిగురుపాటి సందీప్, పాలవెల్లి మంగ, అల్లూరి రవిరాజు, గంటా సుందర్ కుమార్, కట్టా రవి, చికిలే మంగతాయారు తదితరులు పాల్గొని వెంకట్రాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. సమన్వయకర్తగా నన్ను నియమించినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సమన్వయకర్త నియామకానికి ఎంపిక చేసినటువంటి మరి మా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు గారు, అలాగే మండల చైర్మన్ మోహన్ రాజు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విషయం ఏంటంటే, చాలా కాలం నుంచి భీమవరం నియోజకవర్గంలో సమన్వయకర్తనే ఏర్పాటు చేయలేకపోయారు. అది పార్టీకి ఏదో వెళ్తేనే భావంగా కొంతమంది నాయకులు మాట్లాడటం జరిగింది. అసలు నన్ను అడిగితే భీమవరం నియోజకవర్గానికి సమన్వయకర్త అవసరం లేదు. ఇంచేత అంటే మాకు సమన్వయం మాకు ఉన్నప్పుడు దీని ప్రత్యేక ఒక సమన్వయకర్తకు వచ్చి సమన్వయం పరచుకోవాల్సిన అవసరమే లేదు కనుక అది ఈనాటికి కూడా సమన్వయకర్త మాకు అక్కర్లేదు. అయితే ఎవరో ఒక అంటే డ్రైవర్, ఒక వాహనానికి డ్రైవర్ ఎలా ఉండాలో అలా ఉండాలి కాబట్టి ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేసుకున్నాం. కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారి నియోజకవర్గంలో చిన్నతారా కానీ మధ్య నాయకులు కానీ అగ్రనాయకులు కానీ అందరి మధ్యన కూడా సమన్వయం ఉంది. అందరూ ఏకాభిప్రాయంలో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క చేసినటువంటి గారిడి ఏం చేద్దంటే ఎన్నికల ముందు వాగ్దానాలు చేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని తొంగలో తొక్కేయటం బాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో 2 సార్లు చూశారు ప్రజలు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఒకసారి నమ్ముతారు ఎవరైనా అని చెప్తేనే, అయితే ఏదో చెప్తాడు, ఏదో సంపాదన సృష్టిస్తున్నాం అది సృష్టిస్తున్నాం అని చెప్తే ఏదో జరుగుతుంది కదా అని కొంత ఆశపడి ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సర కాలంలో కూడా జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే ఏదైతే వాళ్ళు చెప్పారో ఏ ఒక్కటి చేయలేదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది. అయితే ఎదుటి వారి మీద బురద చల్లేటువంటి నైపుణ్యం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చాలా ఎక్కువ. అయితే ఇదంతా కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఏదైతే మేమందరం సామాన్యంగా ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా ప్రజల దృష్టిలోకి ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు అరాచకాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మరి రాబోయే 29 నాటికి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా భీమవరం బ్రహ్మాండంగా పనిచేశారనే విధంగా మరి ఈ కార్యకర్తల యొక్క మా నాయకుల యొక్క మా సోదరులందరితో సహకారంతో మరి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని తీసుకొచ్చే విధానంగా మరి 29 నాటికి మంచి మెజార్టీని తీసుకొచ్చి ఒక కానుకగా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాయలానికి చెందిన చినిమిల్లి వెంకట్రాయుడు గారిని ప్రకటించడం జరిగింది. ముందుగా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో మాజీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేనప్పటికీ కూడా గత సుమారు సంవత్సరం కాలం నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్న భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి విజయవంతంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు చినిమిల్లి వెంకట్రాయుడు గారిని సమన్వయకర్తగా నియమించారు. మరి ఆయన కూడా పార్టీకి వినండి ఎంతో కాలం నుంచి నిబద్ధత గల ఒక నాయకుడు. ఆయన తండ్రి గారు చినిమిల్లి రాయుడు గారు అంటే రాయలంలో ఎంతో ప్రసిద్ధి. ఆయన కూడా రాజకీయంగా ఒక పెద్ద దిక్కుగా ఈ ప్రాంతంలో ఉండేవారు. చినిమిల్లి వెంకట్రాయుడు గారు పార్టీలో ఏ పదవి వచ్చినా కూడా ఆయన వంతు పూర్తిగా కృషి చేస్తూ పార్టీకి కట్టుబడి ఉండే వ్యక్తి. ఈ రోజున గతంలో ఆయనకి సేవాదళ విభాగాన్ని అప్పచెప్పినప్పుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక విభాగాలు ఉన్నాయి, కానీ సేవాదళ విభాగం అన్నదాన్ని ఎవరూ కూడా అంతగా ప్రసిద్ధి చెందలేదు. అలాంటి సేవాదళ విభాగాన్ని కూడా జిల్లా స్థాయిలో ఒక పెద్ద మీటింగ్ని పెట్టి పూర్తిగా రీజనల్ 5 జిల్లాలకి కూడా పూర్తిగా ఒక బాడీని వేసి ఆ సేవాదళ యొక్క ఘనతను పెంచిన వ్యక్తి మన చెన్నమేలి వెంకటరాయుడు గారు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి అందరూ కలిసి పనిచేయడానికి ఇది ఒక సంకేతం అని మేమంతా చెప్తూ ఆయనకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సరం అవడం, ఇదే తారీఖున వారు ప్రమాణ స్వీకారం చేయడం, ఆ రోజునే మాకు నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించడం కూడా ఇది విజయానికి సంకేతంగా భావిస్తూ మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం ఈ రోజుతో పూర్తయింది. ఎందుచేతనంటే ఈరోజే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మరి సూపర్ 6 హామీలు అని చెప్పేసి ఆ రోజున అధికారంలోకి వచ్చి ఈనాటికి కూడా ఒక్క పెన్షన్ తప్ప ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే ఈ రోజున ఆర్భాటంగా మరి అమ్మకి ఒడిని తల్లికి వందనంగా మార్చి ఈ రోజున అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే అందులో కూడా మనం చూసుకున్నట్లయితే మరి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం స్కూల్కి వెళుతున్నటువంటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ప్రకారం అయితే సుమారుగా 85 లక్షల పైచిలకు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఇవాళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి స్కీము 67 లక్షల చిల్లర మందికి మాత్రమే ఈ తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి సుమారుగా 20 లక్షల మందికి మరి ఎందుకు అమలు చేయట్లేదనే దాని మీద మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మరి చినిమిల్లి వెంకటరాయుడు గారు ఆయన ఎక్స్ జెడ్పీటీసీగా భీమవరం మండలం పనిచేస్తున్నారు. అనేక రకాలుగా మరి పార్టీకి ఆవిర్భావం నుంచి కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ చేయడానికి మేమంతా కూడా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి ఈ రోజున చినిమిల్లి రాయుడు గారికి నాకు హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు తెలియజేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం ఇన్ఛార్జిగా మరి చిన్నమల్లి వెంకటరాయుడు గారిని నియమించడం చాలా మరి హర్షించదగ్గ విషయం. ఎంచేతంటే చిన్నమల్లి వెంకటరాయుడు గారు రాజకీయంగా మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మరి ఎంతో అంకిత భావంతో పనిచేసి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా అంకిత భావంతో రాజకీయాల్లో మరి కలిసి పనిచేసాం. అలాగే మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీలోకి మేము వచ్చి కలిసి పనిచేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ మరి ఇన్ఛార్జిగా ఎవరు నియమిస్తారో అన్నప్పుడు ఎవరు నియమించినప్పటికీ కూడా మరి పార్టీ ఎవరినైతే నియమిస్తుందో వారికి అండదండలకు అందరం కలిసి పనిచేస్తామని కూడా మేమందరం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్నమేలి వెంకటరాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మరి అన్ని అందరం కలిసికట్టుగా కూడా ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరైన సమన్వయకర్త దొరకని కారణంగా ఉన్నారు అనేక మంది నిబద్ధతతో పనిచేసేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ జగన్ గారి దగ్గరికి వెళ్ళి మేమందరం మాలో ఎవరికిచ్చినా మేము సమర్థవంతంగా 2029 అవనివ్వండి 28 అవనివ్వండి మేము మన పార్టీని గెలిపించుకొచ్చి మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం. సమర్థవంతమైన నాయకుడిని మీరు మాకు ఇన్ఛార్జిగా ఇవ్వండి ఈ నాయకులందరూ వెళ్ళి అడిగితే మన రాయుడు గారిని ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ రాయుడు గారు మా మిత్రులు. ఎందుకంటే గతంలో జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీలో మాకు 2009 నుంచి పార్టీలో కలిసి పనిచేసాం. అదేవిధంగా 5 జిల్లాలకే సేవాదళ అధ్యక్షుడిగా నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి రాయుడు గారు. ఈ రాయుడు గారి నాయకత్వంలో నేను నా మిత్రులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఎంతో నిబద్ధతతో పనిచేసి రేపు 29 ఎలక్షన్కి మా స్వయం కృషితో మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజున భీమవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మన చిన్నమల్లి వెంకటరాయుడు గారు నియమించడం చాలా సంతోషకరం. మళ్ళీ భీమవరం నియోజకవర్గంలో ఆయన పనిచేసి భీమవరం నియోజకవర్గానికి మంచి పేరు తెస్తారని మేమందరం కలిపి ఆయన వెనకాల నడిచి 2029లో భీమవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని కోరుకుంటూ
భీమవరం నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుంచి ఆయన అందరితో కలిసిమెలిసి అందరినీ కలుపుకుని కుల మత విభేదాలు లేకుండా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆయనతో కూడా ఆయన ఈ రాజకీయంగా ఆయన పనిచేసినటువంటి కొన్ని విషయాల్లో నేను కూడా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తిని. ఒక సేవాదళేంటి, వైఎస్ఆర్సీపీ పార్టీలోనేంటి, అలాగే ఈ రాయలం గ్రామంలోనేంటి, ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి అనేక మందిని ముందుకు నడిపించిన వ్యక్తి. ఆయనతో పనిచేయడానికి మేమందరం కూడా ఎప్పుడు చాలా సంతోషంగా ఉన్నామని ఈరోజు తెలియజేస్తున్నాము. ఆయన నియమించినందుకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. క్యాప్టెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు భీమవరం నియోజకవర్గానికి ఒక క్యాప్టెన్ని ఏర్పాటు చేసినందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ నా మాట. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మరి చిన్నపల్లి వెంకటరాయ గారిని మమ్మల్ని ఇన్ఛార్జిగా వేసినందుకు మరి వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఆయనకి వినంటూ ఉంటూ మా పార్టీని అధిష్టానానికి మళ్ళీ మా నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ జెండాని నిలబెడతామని సభముఖంగా తెలియజేస్తాం. భీమవరానికి ఎంతో వెన్నుదన్నుగా ఉండటానికి ఆయన మా అందరి ఒక్క పార్టీని ముందుకు నడపడానికి చిన్నమల్లి వెంకటరాయ గారి సారథ్యంలో మేము అందరం కూడా పనిచేయడం మరి మా అందరూ అదృష్టం అనుకుంటున్నాం. మా అందరిలో ఇప్పుడు భీమవరంలో ఆయనే పెద్ద అయిన అటువంటిది ఎప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ తట్టుతా మీ యూత్ ముందు ఉండాలమ్మా అని చెప్పి ప్రతిదానికి మమ్మల్ని వెన్నుదన్నుగా ఆయన చూసేవారు. కాబట్టి ఈరోజు ఆయన సారథ్యంలో మళ్ళీ భీమవరం గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పి ఘనంగా తెలియజేస్తున్నాం. సమన్వయకర్తగా మాజీ జడ్పీటీసీ పెద్దలు చిన్నమల్లి వెంకటరాయుడు గారిని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ చిన్నమల్లి వెంకటరాయుడు గారి నాయకు పనిచేస్తామని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ భీమవరం నియోజకవర్గానికి చిన్నమల్లి వెంకటరాయ గారిని నియమించడం చాలా సంతోషం. మరి భీమవరం ప్రజలందరి తరఫున కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మరి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొన్న ఎన్నిపోటు దినం కూడా కార్యక్రమమైన విజయంతో చేయడంలో చిన్నమల్లి వెంకటరాయుడు గారు అలాగే డయాస్ మీద ఉన్న నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఈ రోజున భీమవరం పట్టణానికి సంబంధించిన రాయలం గ్రామ కాపస్తులైనటువంటి చిన్మిల్లి వెంకటేశ్వరరావు గారు కుమారుడు చిన్మిల్లి వెంకటరాయుడు గారిని భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం చాలా సంతోషకరం. మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నమిల్లి వెంకటరాయుడు గారికి మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసిన ప్రీతమ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. పాఠశాలలో విద్యాభ్యాసం చేసి విద్యార్థులకు పౌష్టికాహారం లోపం లేకుండా ఉండేలా మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో సన్న బియ్యంతో తయారు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే అంజుబాబు, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి వారితో కలిసి భోజనం చేశారు. భోజన నాణ్యత పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సన్న బియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించడమే లక్ష్యమని, విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. నిర్దేశించిన మెనూను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తన పరిశీలనలో తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులను అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో 188 స్కూల్స్ ఉన్నాయి. ఫైన్ క్వాలిటీ రైస్
బీపీటీ 5204 అంటే మనం ఇంట్లో తినే బియ్యం అటువంటి రైసు ఇదే మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్స్కి సప్లై చేసింది. 13 హాస్టల్స్ ఉన్నాయి. 13 హాస్టల్స్కి 6 మెట్రిక్ టన్నులు కావాలి. 188 స్కూల్స్కి 22 మెట్రిక్ టన్నులు, 16 హాస్టల్స్కి 6 టన్నులు సివిల్ సప్లైస్ వారు బీపీటీని పర్చేజ్ చేసి బాపట్ల ఏరియా నుంచి మన ఇంట్లో మనం తినే ఆహారం రైస్ ఎట్లా ఉంటుందో అటువంటి రైస్ని ఈరోజు సంవత్సరం కంటిన్యూగా ఇచ్చేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రైస్ కూడా 25 కేజీలు ప్యాకింగ్ చేసి ఆ రైస్ ఎవడు పండించారు, ఏ రైతు పండించాడు అనే వివరాలు కూడా దాంట్లో పెట్టి సప్లై చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అత్యున్నతమైన కార్యక్రమాల్లో ఇది మొట్టమొదటిది. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు బాగుండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు మంచి ఆహారం తినాలి అనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనివలన ఇంటికాడ తిందా అనుకునే వాళ్ళు కూడా స్కూల్లోనే భోజనం చేసే అవకాశం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి భోజనం చేసే అవకాశం కలుగుతుంది. దీనివలన పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. చదువు కూడా బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జేసీ గారు, ఆర్డీఓ గారు, డిఎస్ఓ గారు వీళ్ళందరూ వచ్చారు. వారందరి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజున ఈ భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి భోజనం నేను ఈరోజు స్వయంగా తిన్నాను. ఇంత క్వాలిటీ ఫుడ్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్కూల్స్లో ఇలాంటి క్వాలిటీ ఫుడ్ పెట్టడం ఇదే మొదటిసారి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 12వ తేదీ మొత్తం అన్ని స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్ అన్ని కూడా రీఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు మిడ్ డే మీల్ స్కీమ్లో ఫైన్ క్వాలిటీ రైస్ అంటే సన్న బియ్యంతో మనము అన్నం వడ్డించి పిల్లలందరికీ యాజ్ పర్ మెనూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మెనూ నిర్దేశించిందో ఆ మెనూ ప్రకారము ఈ ఫైన్ క్వాలిటీ రైస్తో అన్నం తయారు చేసి అందరికీ కూడా వడ్డించడం జరిగింది. ఇది మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక వినూతమైన ఒక మంచి కార్యక్రమం. ఇది హానరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి పిల్లవాళ్ళకి స్కూల్లో కాకుండా హాస్టల్స్లో కూడా సన్న బియ్యం అందించగలిగితే వాళ్ళకి ఈ మాల్ న్యూట్రిషన్ని ఫుడ్ని కూడా మక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మాల్ న్యూట్రిషన్ కూడా ఈ విధంగా మనము దూరం చేసుకోవచ్చు. అదేవిధంగా స్కూల్లో కూడా డ్రాప్అవుట్ రేట్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఈ ఫైన్ క్వాలిటీ రైస్ని అందించడం జరిగింది. దాదాపు జిల్లాలో 82,000 మంది పిల్లలకి ఈరోజు 1425 స్కూల్స్లోను అదేవిధంగా 75 సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఈ ఫైన్ క్వాలిటీ రైస్ ద్వారా మెనూలో మనం అందించడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా మిడ్ డే మీల్ స్కీమ్ ఘనంగా ఈ రోజున మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ మనం పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దానికి గాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.